బేసిక్గా నీతి చెప్పకూడదు. ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద స్టార్ని పెట్టుకుని అట్లా చేయటం వల్ల కాదు, ఐడియా అన్నీ కరెక్టే, ఆ కథలో ఎక్కడో స్క్రీన్ ప్లే కరెక్ట్గా లేదు, దానివల్ల సరిగా అంతే సింపుల్. ఆడియన్స్ రెడీగా ఉంటారు ఏ థీమ్ తీసినా చూడటానికి, మనం కరెక్ట్గా తీయాలి, స్క్రీన్ ప్లే కూడా కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఎక్కడైనా బోరు గీరు లాగింది అనుకోండి నచ్చుతుంది, అంటే ఆ సినిమాలో ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంది, దానివల్ల అనుకున్నంత ఆడలా. కానీ అలా ఆడని సినిమాని మీరు మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకుని, ఓహో ఇక్కడ నేను ల్యాగ్ చేశానా, ఇక్కడ మిస్టేక్ చేశాను, ఎందువల్ల ఆడలేదేమో, దీని బదులు ఇది పెట్టుంటే ఇది ఆడేదేమో అని ఎప్పుడైనా చెక్ చేసుకున్న సందర్భం ఉందా సార్? అయిపోయింది, వదిలేస్తాం, చూడను. మరి ఆ మిస్టేక్ మళ్ళీ మనకి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మీకు ఎలా తెలుస్తుంది? ఉంది బ్రెయిన్, ఇదే బ్రెయిన్ కదా, సినిమా చూడాల్సిన అవసరం. మీరు తీసింది, మీరు చెక్కిన శిల్పం కాబట్టి ప్రతిదీ మీకు పాయింట్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, సిస్టంలోకి ఎక్కేస్తుంది మనకి. ఓ ఇది తప్పు, ఇలా చేసాం. సో ఏం లేదండి, తెలియగలవాడికి దద్దమ్మకి ఏంటంటే తేడా, దద్దమ్మ అంటే ఒక ఇడియట్ ఏం చేస్తాడంటే చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తాడు, తెలియగలవాడు కొత్త తప్పులు చేస్తాడు, అంతే తేడా. నేను కొత్త తప్పులు చేయడానికి ట్రై చేస్తాను. కానీ మనుషులను నమ్మే విషయంలో మీరు నమ్మి, మరి నిజానికి ఒక దెబ్బ, 2 దెబ్బలు, 3 దెబ్బలు తిన్న తర్వాత మనుషులతోటి ఒక వ్యక్తిని చూసినప్పుడు వీడు నిజం చెప్తున్నారా, ఫేక్ చెప్తున్నారా, ఆ నవ్వులో నిజాయితీ ఉందా, లేదా వాడు మాట్లాడే దాంట్లో ఎంతవరకు మనం నమ్మచ్చు, ఇలాంటి పాయింట్స్ మీరు అసలు అసెస్ చేసే ఎందుకని అసెస్ చేయను అసలు ఎవరిని. నేను నిజాయితీగా ఉన్నా, అవతలాడు కూడా నిజాయితీ అనుకుంటా, దానివల్ల మనం నష్టపోతాం కదా సార్. పర్లేదు, నేను మారను. మరి మళ్ళీ మీరు ఇక్కడ అదే తప్పు చేస్తున్నారుగా నమ్మి. సినిమాలో ప్రొఫెషనల్గా చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు, రైట్, అంతే. మనుషులు నమ్మటం నాకున్న ఒక జబ్బు, మనుషులు నమ్మటం నా పుట్టుకతో వచ్చిన మాయరోగం అనుకోండి, నేను అంతే నమ్ముతా. అలా నమ్మాను కాబట్టి ఇంత 1000 మంది పైగా ఇంట్రడ్యూస్ చేయగలిగా. వాళ్ళని నమ్ముతా, వాళ్ళ టాలెంట్ని నమ్ముతా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని నమ్మను, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో నేను అవసరం లేదు నాకు, వాడికి టాలెంట్ ఉంది, వీడికి ఛాన్స్ ఇద్దాం అని నమ్మి నేను తీస్తాను. నిలబెట్టుకుంటే వెరీ గుడ్, నిలబెట్టుకోకుండా సినిమాలు సరిగ్గా చేయలేదు పిండి నా సినిమా బాగా వచ్చేటట్టు చేసుకుంటాను, తర్వాత వాళ్ళ మొఖం నేను చూడాలి. ఇప్పుడు నేను వాళ్ళు నమ్మాను, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, అయినా సరే పట్టించుకోవాలి. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసిన 1000 చిల్లర జనంలో ఎంతమందికి గుర్తుంటుంది అనుకుంటారు? 50-60 మందికి గుర్తుంటుంది, మిగతా ఎవరికి గుర్తు ఉండొచ్చు నాకు తెలియదు. మోస్ట్ ఆఫ్ దెమ్ మీ ప్రతి సినిమాలో కొత్త ఆర్టిస్టులను ఎక్కడో ఒక్కడ, అది హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు. ఎందుకు కొత్త ఆర్టిస్టులతోటి? అంటే తక్కువ రెమ్యూనరేషన్కి వస్తారనా, లేకపోతే మీరు చెప్పింది వినే అవకాశం ఉంటుంది అనా, బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా? రకరకాలుగా అండి. ఫస్ట్ నేను బ్రేక్ ఇవ్వాలి, కొత్త లైఫ్లో మన వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తినాలి, తను సెటిల్ అవ్వాలి ఇండస్ట్రీలో, అదొకటి. సెకండ్ ఏంటి అని అంటే నేను కొంచెం ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేస్తుంటాను. స్టారులతో అయితే ఎక్స్పెరిమెంట్ మనం చేయకూడదు, ఎందుకంటే ఆర్థికంగా ఎక్కువ నష్టాలు జరగవచ్చు. మూడోది ఏంటి అని అంటే కొత్త వాళ్ళతో చేయటం వల్ల వీడు చెడ్డోడు, వీడు మంచోడు అని మీరు ఆడియన్స్ ముందే తెలుసు. ఒక పర్టికులర్ అని పెట్టంగానే ఇతను, ఇప్పుడు సావిత్రి గారిని చూడంగానే మంచి ఫిక్స్డ్. ఇప్పుడు మహేష్ బాబుని పెడితే మంచోడే, ఇంకా నెగిటివ్ క్యారెక్టర్ చేయడు. ఇప్పుడు రాణా అనేటప్పటికి నెగిటివ్ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ అయినా అవ్వచ్చు, చెప్పలేం. సో ఆ మిస్టరీ ఉంటేనే సినిమా ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా తేజ గారు మీరు మాకు డిఓపిగా చేయండి కొంచెం అని అంటే చేసే అవకాశం ఉందా సార్? చేస్తాను. అవునా? సో డైరెక్టర్కి స్టిక్ ఆన్ అయ్యలేరు, కాకపోతే దాంట్లో కథలో ఇదంతా వేలు ఓన్లీ ఫోటోగ్రఫీ చేస్తాను. సో మీ బ్యారికేడ్స్ మీరు పెట్టుకుంటారు. నాకు ఒక పనే చేయగలను, రెండో పని చేయలేను, అంత లేదు టాలెంట్, అంటే బుర్ర అంత లేదు, ఒకేసారి 2 పనులు చేసే అంత లేదు, ఒకటే చేస్తాను. ఇప్పుడు ఈ సినిమా ఆల్మోస్ట్ రిలీజ్కి రెడీ అయిపోయింది, మీరు ఏదో థాట్ ప్రాసెస్లో ఉన్నారని విన్నాను, దాని గురించి అని చెప్తారా? 2 సినిమాలు అనుకుంటున్నా అండి, ఒకటి రానాతో, రెండోది మా అబ్బాయితో, 2 సినిమాలు. అవునా? బాబుకి ఇంట్రెస్ట్ ఉందా సార్? ఓకే. ఒక దాంట్లో 45 మంది యాక్టర్లు, ఇంకో దాంట్లో
ఒక 54 మంది, మొత్తం 99 మంది కొత్త యాక్టర్లు కావాలి నాకు. ఓ మై గాడ్, దట్స్ అమేజింగ్. దాంట్లో 99 మంది నా ఇన్స్టాలో ఫాలో అవ్వాలి. మీ ఇన్స్టానా? నేను ఫాలో అవుతున్నాను సార్. మీరు కూడా చేయాలి. నేను కూడా చేయాలనుకున్నాను. తేజ గారి సినిమాలో చేయడం అంటే అది ఆల్మోస్ట్ ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఒక పిహెచ్డి చేసి వచ్చినట్టు నేను భావిస్తాను. అంటారా? అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. నాదేంటంటే తేజ డైరెక్టర్ ఇన్స్టా ఐడి, దాంట్లో ఫాలో అయితే నేను మొత్తం డీటెయిల్స్ పెడతాను. దాంట్లో మీ ఫోటోలు గిటోలు అన్నీ ఎలా లోడ్ చేయాలో కూడా చెప్తాను. దాని ప్రకారం లోడ్ చేస్తే. ఎప్పుడు దీని గురించి నోటిఫికేషన్ ఇస్తారు మీరు? రేపు ఎల్లుండి. అవునండి. అంటే ఏ క్యారెక్టర్కి ఎవరు కావాలి, ఏజ్ గ్రూప్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి అన్నీ ఇస్తాను. బక్కగా ఉండాలి, లావుగా ఉండాలి, తెల్లగా ఉండాలి, డార్క్గా ఉండాలి. ఎందుకు నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చూపిస్తున్నారు, తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా చూపిస్తున్నారు కదా? మీకు అలా ఇష్టం ఉండదు? అట్లా కాదు, కలర్తో సంబంధం లేదు. కలర్ అనేది మనం పెట్టుకున్న, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక వీళ్ళు తెల్లగా ఉంటారు, వీళ్ళు నల్లగా ఉంటారు అన్నీ వచ్చినాయి. కానీ మన ఇండియన్స్ కలర్ ఇస్ ద బెస్ట్ కలర్. ట్రూ. మరీ తెల్లగుంటే నచ్చరు, ఏదో మైదా పిండి నడుస్తున్నట్టు ఉంటున్నా. సార్, ఇంత తెలుసున్న మీకు అసలు మ్యామ్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఏ పాయింట్ లో సెలెక్ట్ చేసుకున్నారు, ఏం నచ్చి మీరు పెళ్లి చేసుకుంటారు అడుగుంటారు? నాకు గెస్ట్ చేస్తేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన చెప్పను అసలు. చేయాలి, చూసాను, నచ్చింది చేసుకుందామని చెప్పింతే. మీరు ఎప్పుడైనా వంట చేశారా సార్? చేస్తాను. అవునా? అన్నీ చేశాను. ఏమేం చేస్తాను చెప్పనా? ప్లీజ్. నాకు నేను చేయగలిగింది అన్నీ చెప్పాలి. చెప్పండి. అట్లీస్ట్ వంటలో. ఇల్లు ఉడుస్తా. ఏమిటి మీరా? అబ్బాయి చీపురు పెట్టుకుంటే మీ అమ్మగారు ఎలా ఊరుకుంటారు? మీరు కూడా బాగున్నారు. నేను చాలా మంది ఇళ్లలో ఉండేవాడిని. అప్పుడు ఊడవాల్సి వచ్చేది, తడిగొడ పెట్టి తొడవాల్సి వచ్చేది, ముగ్గులు ఐటమ్ వచ్చు. కాదు సార్, అంటే ఆడ కలిపి కళ్ళాపి కొడతాం వచ్చు. సార్ వెటకారం సార్ ఇది నిజంగా. కుడతాం, మెషిన్ మీద రాదు కానీ బటన్స్ కొడతాం వచ్చు. మీరు నిజం చెప్తున్నారా? అన్నీ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమి? నేను నన్ను ఏడిపిస్తున్నారేమో అనుకుంటున్నాను. లేదు, ఇవన్నీ చేస్తా. వంట చేస్తా, సాంబార్ పప్పుచారు బాగా చేస్తా, అన్నం వండుతా, చట్నీలు గిట్నీలు అన్నీ చేస్తా. సూపర్ వంటగాని కాదు కానీ చేస్తా. నాన్ వెజ్ అంతా రాదు నాకు చేయటం. కారు గడగటం వచ్చు బాగా, శుభ్రంగా అడుగుతా. మా కుక్కలకి నేనే స్నానం చేపిస్తా. ఓకే. అడిగి దూవుతా. మీలో ఒక స్వచ్ఛమైన చంటి పిల్లలు. బట్టలు ఉతుకుతా, ఇస్త్రీ చేస్తా. ఓహో, ఇవన్నీ వచ్చినాక మా షూటింగ్ లో మాపింగ్ అంతా చేయాలంటే నేనే చేస్తాను. ఎవరు లేకపోయినా అక్కడ ఇక్కడ చేయడం వల్ల మనం చేసి ఫాస్ట్ గా అవుతుంది. అట్లా అన్ని పనులు చేయటం నాకు ఇష్టం, ఖాళీగా ఉంటే ఇష్టం ఉండదు.